ఇక్కడ మహాభాగవతాన్ని కల్పవృక్షముతో పోల్చి చూపిస్తున్నాడు పోతన మహాకవి. లలిత స్కంధము, లలితమైనటువంటి స్కంధములు అంటే విభాగాలు. ఇది భాగవత పరంగా, వృక్షపరంగా లలితమైన స్కంధములు కలది అని విశేషణాలు ఉభయాన్వయంగా అటు కల్పవృక్షానికి ఇటు మహాభాగవతానికి అనుకూలంగా పొందుపరచటం జరిగింది. లలిత స్కంధము, లలితమైన మనోహరమైన స్కంధములతో కృష్ణమూలము, దృఢమైన మూలము వృక్షపరంగా. శ్రీ మహాకృష్ణుడే మూలము ఇందులో భాగవత పరంగా. శుకాలాపాభిరామంబు, శుక పికాది పక్షుల కలకలారావములతో మధుర మనోహరంగా ఉన్నదిట వృక్షము. అయితే శుక మహర్షి యొక్క ఆలాపము చేత, ఆయన చెప్పటం చేత ఇది మధురాయమానము అంటున్నాడు మహాభాగవత పరంగా. మంజులతా శోభితము, మంజులత్వము చేత శోభించేది మహాభాగవతము. మంజులతా శోభితము, మనోహరమైనటువంటి తీవల చేత అల్లుకొన్నది కల్పవృక్షము. సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సువర్ణములు మంచి అక్షరములు కలది మహాభాగవతం. సుమనస్సులు అంటే దేవతలు, దేవతలకు కూడా తెలుసుకోదగినదిగా ఉన్నది మహాభాగవతము. కల్పవృక్ష పరంగా మంచి రంగులు కలిగినటువంటి సుమనస్సులు పుష్పములతో అలరారుతున్నది అని అర్థము. సుందరోజ్వల వృత్తంబు,